శరీర పుష్టికి ఉత్తమ ఔషధం ఉప్పు. మనకు దొరుకుతున్న వాటిల్లో అన్నిటికన్నా ఎక్కువగా బలాన్నిచ్చే పదార్థం ఏదని ఎవరైనా టక్కున అడిగితే కాసేపు తడుముకొని విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ గురించి చెప్తుంటాం మనం. ఎందుకంటే మన బుర్రకి ఉప్పు అనే విషయం తట్టదు కాబట్టి. ఉప్పు అన్ని పదార్థాల కంటే ఎక్కువ బలాన్ని ఇచ్చేదని, వీర్యపుష్టిని కలిగిస్తుందని, అలసటను పోగొడుతుందని మనం ఊహించం. ఉప్పు లేకపోతే శరీరం తుక్కు అన్నమాట. ఎండదెబ్బ కొట్టినప్పుడో, విరోచనాలు, వాంతులు అవుతున్నప్పుడో శరీరంలో నుంచి ఉప్పు నిల్వలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఉప్పుని తిరిగి శరీరంలో ప్రవేశపెట్టాలి కాబట్టి మనం ఉప్పు, పంచదార కలిసిన ORS నీళ్ళని తాగుతున్నాం. అంతేనని చాలామంది అభిప్రాయం. కానీ శరీరానికి పుష్టిని కలిగించే పదార్థాల్లో ఉప్పు ఉత్తమమైందని మనలో చాలామందికి తెలియదు. ఉప్పు వలన తక్షణం బలం కలుగుతుంది. ఉప్పు వలన జీర్ణశక్తి పెరుగుతుంది. తీసుకున్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది. నెయ్యిలో ఉప్పు వేసి బాగా కాచి అన్నంలో ఆ ఉప్పుని, నేతిని వేసుకుని తినండి. కడుపులో మంట, పైత్యం, కడుపులో నొప్పి తగ్గుతాయి. కొంచెం అన్నం తినగానే కడుపు నిండిపోయి వెంటనే ఆకలి అవుతున్నట్లుగా ఉండే లక్షణం సాధారణం గ్యాస్ ట్రబుల్ వ్యాధిలో ఉంటుంది. నెయ్యిలో ఉప్పు వేసి కాచుకొని అన్నంలో తింటే ఈ పైత్యపు బాధలన్నీ తగ్గుతాయి. నీళ్ళలో ఉప్పు వేసి బాగా మరిగించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు అంగిటలో పుక్కిట పట్టండి. గొంతులో పుళ్ళు తగ్గుతాయి. టాన్సిల్స్లో వాపు తగ్గుతుంది. అంగిట్లో నీరు పట్టిన పుండు కూడా తగ్గుతుంది. గొంతు పూసింది అంటారే, ఇది పుక్కిట పడితే ఆ పూత పోతుంది. వేడి అన్నంలో మెత్తటి ఉప్పు వేసుకొని నెయ్యి కలుపుకొని 2 ముద్దలు ముందుగా తిని ఆ తర్వాత అన్నం తినండి. అన్నం తిన్న తర్వాత వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది. ఉప్పును ఏదో ఒకంత అధికంగా తీసుకుంటే విరోచనం ఫ్రీగా అవుతుంది. వాత వ్యాధులన్నింటిలోనూ ఉప్పు మంచిదే. అయితే నొప్పులు, వాపులు తగ్గేందుకు వాడే బిళ్ళల వల్ల కాళ్ళకు కానీ శరీరంలోని ఇతర భాగాల్లో కానీ నీరు వస్తుంది. ఇలా నీరు పట్టినప్పుడు ఉప్పును వేయించి గుడ్డలో మూటకట్టి కాపు పెట్టుకోండి. ఉప్పు కాపు వలన నొప్పి, వాపు, నీరు 3 తగ్గుతాయి. శరీరానికి